తాజా అంశాలు రాజకీయ పరిణామాలకు సంబంధించి మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత శుభప్రత్ పటేల్ గారు, అదేవిధంగా విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. శుభప్రత్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మనకి ఇక్కడ? ప్రధానంగా ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది, తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించింది. ఈడీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా క్లియర్గా సో డబ్బుల కోసం విరాళాల కోసం పీసీసీ చీఫ్ హోదాలో ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా కూడా ఆరోపణలు కనిపిస్తున్నాయి. సో డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులు అంటూ వాళ్ళని ఒత్తిడి చేసిన విషయం ఎట్లా అర్థం చేసుకోవాల్సింది దీన్ని? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి పాపారావు గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. ముఖ్యంగా ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి గారి పేర్కొనడం ఇది జనరల్గా కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా టికెట్లు అమ్ముకోవడం అనేది, పదవులు అమ్ముకోవడం, పార్టీ పోస్టులు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఇది జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఒక కేసు నమోదైన సందర్భంలో ఈడీ కేసు, అది నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఈడీ నమోదు చేసినటువంటి కేసులో దానికి సంబంధించినటువంటి యంగ్ ఇండియా ఫౌండేషన్కి సంబంధించినటువంటి పన్నుల చెల్లింపులో వీళ్ళు వసూలు చేసిన పైసలు ఆ పన్నులు చెల్లించారు అనే దాని మీద ఈడీ అభియోగం పెట్టి అందులో రేవంత్ రెడ్డి గారు, అహ్మద్ పటేల్ గారు, ఆయన చనిపోయిండు, రేవంత్ రెడ్డి గారి పేరుని కూడా పేర్కొనడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది వాస్తవానికి ఎట్లుంటుందంటే గతంలో ఒక ఛార్జ్షీట్లో పేరు వచ్చి ఇట్లా ఆరోపణలు వస్తే వాళ్ళు దాన్ని పదవులు ఏ పదవులు ఉన్నా కానీ తప్పుకొని వాళ్ళు దాన్ని నిరూపణ చేసుకొని, అంటే వాళ్ళ దాన్ని అంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఏదన్నా అలిగేషన్స్ వచ్చినప్పుడు పదవిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన పీసీసీ నాయకుడిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 2019లో టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఆ డబ్బులు యంగ్ ఇండియా ఫౌండేషన్లో చెల్లించిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. దాన్ని స్పందించకుండా ఇలా తెలంగాణ మొత్తం కూడా ఏం చేస్తుండే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ అన్ని రకాల డైవర్షన్. ఈరోజు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ప్రతి దాంట్లో డైవర్షన్ ఎక్కడ కూడా ఆయనకు తెలుసు. ఈడీలో ఛార్జ్షీట్లో పేర్కొన్నారంటే డెఫినెట్గా ఆయన రేపు విట్నెస్గా పిలుస్తారా, లేకపోతే ఆయన మీద అభియోగం ఉంది కాబట్టి ఆయన కూడా వసూళ్లకు ఆయన కూడా సహకరించాడు దీనికని చెప్పేసి దాని మీద ఏ రకంగా చేస్తారనేది కూడా ఇంకా ఫైనల్గా ఛార్జ్షీట్ ఇంకా కోర్టు యాక్సెప్ట్ చేయలేదంటారు, కోర్టులో ఫైల్ చేసినట్టున్నారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేస్తారు వాళ్ళు ఈడీ 100%గా. ఎందుకు చెల్లించిన పైసలు దాంట్లో యంగ్ ఇండియా ఫౌండేషన్కి ఏదైతే ఈయన పేమెంట్ చేయించిండో దాంతో వాళ్ళు ట్యాక్సులు కట్టిన అనేది అందులో ఈడీ పేర్కొన్నట్టు, దాని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముందు నుండి కూడా ఫస్ట్ నుండి కూడా టికెట్లు అమ్ముకుంటున్నారు. అండ్ తర్వాత ఈ 2023లో కూడా చాలా మంది దగ్గర టికెట్లకు పైసలు తీసుకున్నా అని చెప్పేసి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మంది దగ్గర కూడా కార్యక్రమాలకు టికెట్లు ఇస్తానని చెప్పి ఖర్చు పెట్టించేసి తర్వాత టికెట్లు ఇవ్వకపోతే అందరు ధర్నాలు చేసినటువంటి చూసినాము. ఎన్నో ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి మీద అదే ఈడీకి ఫిర్యాదు చేసినటువంటి చూసినాం కదా మనం 2023 ఎన్నికల ముందు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కుర్వ విజయ్ గారు మొత్తం పోయి ఈడీ ఆఫీస్లో అక్కడ పోయి కంప్లైంట్లు ఇచ్చారు ఆయన మీద, రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముందటి నుండి కూడా మనం చూస్తున్నాం కదా, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇట్లా వసూలు చేయడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయితే ఈయన ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణకు ఉండడం అనేది మన దురదృష్టం ఈరోజు. ఎందుకంటే ఇలాంటి అలిగేషన్స్ వస్తే గతంలో ఎవరైనా రాజకీయ నాయకుల మీద చిన్న అలిగేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళు తప్పుకునే వాళ్ళు పదవులను తప్పుకొని వాళ్ళని కాదు అని చెప్పి నిరూపించుకునేటటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కాదు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆరోపణలు చాలా వస్తాయి, ఇంకా ముందు కూడా చాలా వచ్చేటువంటి ఉంటాయి. 100% అన్ని దాంట్లో కమిషన్ లేకుండా, పర్సెంటేజ్ లేకుండా ఎక్కడ ఏ పని ఏ ఫైల్ జరుగుతలేదు అనేది మంత్రులు కూడా ఆరోపిస్తున్నది చూస్తున్నాం. కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు బీఆర్ఎస్ అంటే ప్రజల్లో 16 నెలల్లో మొత్తం కూడా తేలిపోయింది ఏంటంటే బీఆర్ఎస్ మొత్తం కూడా ప్రజల్లో ఒక ఆదరణ వస్తుంది కాబట్టి దాన్ని డైవర్షన్ చేసే దాంట్లో చేస్తుడు. కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి కేసీఆర్ గారికి నోటీసులు పంపడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 100% దీని మీద ఆయన చెప్పాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడా, అది ఆరోపణలు వచ్చినాయి కదా, ఈడీ పేర్కొన్నది. ఈడీ పేర్కొన్న దాని మీద రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరణ ఇవ్వాలి. ఎందుకోసం ఇప్పియాల్సి వచ్చింది, యంగ్ ఇండియా ఫౌండేషన్కు చెల్లింపులు చేసిన స్పష్టంగా ఉంది, దాంట్లో ఇంకేం తప్పించుకోలేడు. కానీ ఎందుకు చెల్లింపులు చేపియాల్సి వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మనకు. కాబట్టి ఆయన మీద ఈరోజు బాధ్యత ఉన్నది. ఈరోజు ఆయన ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
రైట్. పాపారావు గారు, అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ కి ఇదే అలవాట మొత్తం కమిషన్లు తీసుకోవడం ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. వసూలు చేయడం అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నదా? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాట ఉన్నది, మెయిన్ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, ఇట్లా రకరకాలుగా స్థానిక స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు సీట్లు ఇప్పిస్తామని, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బజార్లో బ్రోకర్లు చేసే వ్యవహారం, మోసగారి బ్రోకర్ల వ్యవహారం లాగే ఇది కాంగ్రెస్ పార్టీలో. దీని గురించి అనేక సార్లు చర్చలు వచ్చినాయి, బయట కూడా చాలా సార్లు ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. పలానా వాళ్ళని డబ్బులు అడిగారని చెప్పి ఇదంతా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఈ బురద ఉంది. దానిలో ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఇదంతా పైకి కనపడేది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పేరు కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో ఉందని. అయితే దీనికి ముందు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఎలా అయ్యారనేది కూడా మళ్ళీ ఇప్పుడు అది కూడా ఇదే మార్గమా? ఆయన పిసిసి చీఫ్ అవడానికి కూడా చెల్లింపుల మార్గంలోనే అయ్యారా? ఇంత ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి కదా ఆయన కొనుక్కున్నాడు అనేది. చాలా మంది ఇప్పుడు కీలకంగా ఉన్న నేతలు కూడా ఆరోపణలు చేసిండ్రు, బహిరంగంగా ఆరోపణలు చేసిండ్రు. అండ్ దీంతో పాటు గత ఎలక్షన్ సందర్భంలో కూడా పాపారావు గారు ఒకసారి మనం చూస్తే ఎవరికి బీఫామ్ ఇస్తారనే దానికి సంబంధించి ఎప్పుడు జరగనంత గందరగోళం జరిగింది, ఎప్పుడు జరగనన్ని ఆందోళనలు జరిగినాయి, ఎప్పుడు జరగనంత భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ లో. అవును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా, నాకు గుర్తున్నంతలో ఆయన ఇది కొనుక్కున్నాడు అనేది, పిసిసి చీఫ్ కొనుక్కున్నాడు అనే రకంగా ఆరోపణలు చేసింది. సరే, మొన్న ఎన్నికల సందర్భంలో కూడా ఇది చాలా ఆరోపణలు, చాలా మంది ఇక్కడ సిటీలో కూడా కొన్ని చోట్ల దాని మీద గొడవలు అయింది, అంతా అయింది. సరే, ఏదేమైనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సహజంగా జరిగే పరిణామం కింద వాళ్ళకి. కాకపోతే బయట వాళ్ళకి ఇది చట్టాలు ఉన్నాయి కాబట్టి అది తప్పనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఇదేం తప్పు కాదు, వాళ్ళకి మామూలుగా రోజువారీ వ్యవహారాలు, ఈ కమిషన్లు ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉంటాయని అనుకోవాలి. ఇప్పుడు చాలా విచిత్రమైంది ఇది. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా కనపడవచ్చు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి లేనిది మీకెందుకు కనిపించవచ్చు. కానీ రాజకీయాల్లో ఇలాంటి రాజకీయ పక్షం ఒకటి ఏ విధంగా దేశంలో ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది ప్రశ్న. ఎందుకంటే పదవులు కొనుక్కొని ఎవరు పడితే వాళ్ళు లోక్సభ స్థానాలకి మన దాని క్యాండిడేట్ గా ఉంటారు. ఎవరు ప్రజల ప్రతినిధిగా ఉండాలనే అంశానికి సంబంధించి సో అర్హత లేని వాళ్ళని ఎట్లా అందలం ఎక్కిస్తే ఎట్లా ఉంటుందో తెలంగాణ సమాజం ఇవాళ చూస్తుంది. సో దాని ప్రతిఫలం ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానము, ప్రజల మీద ఒక స్పృహ, సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న వాళ్ళు ఉంటే ఎన్నికై ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది కదా అని కూడా ఇంకో చర్చ జరుగుతున్నది. లేదండి, అంటే సామాజిక స్పృహ ఎవరికండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇప్పుడు కాదు ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది. దాని వ్యవహార శైలి క్విట్ ప్రోకో, దాని వ్యవహార శైలి మొత్తంలో క్విట్ ప్రోకో ఉంది. పైనుంచి కింద దాకా వాళ్ళకి అసలు అది ఇది ఒక గల్లాపేట పెట్టుకుని కూర్చునే వ్యాపారస్తుల వ్యవహారం లాగా నడుస్తుంది తట్టి ఇది ఒక పార్టీ లాగా నడుస్తుంది అనేది ఎవరు అనుకోవట్లా. చాలా సందర్భాల్లో ఇది వసూళ్ళు ఇప్పటికి కూడా జరుగుతుంది. ఏంటి, పిసిసి అయింది, అది కొనుక్కున్నాడని ఆరోపణలు ఏదో వచ్చి అయిపోయింది. ఆ తర్వాత సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటి, ఢిల్లీకి సూట్ కేసులు తీసుకెళ్తున్నారు. అంటే అనంతమైనటువంటి ధనదాహం నడుస్తుంది. ఇట్లాంటి పార్టీ ప్రజల కోసం పనిచేస్తాం అనుకోవటం పూర్తిగా భ్రమం. డబ్బులు అవసరం, పార్టీ పనిచేయాలంటే డబ్బులు అవసరం. కానీ ఈ రకంగా పార్టీలో ఎవరుండాలి, ఎవరు పోవాలనేది సిద్ధాంతాలతో లేకపోతే నిబద్ధతతో సంబంధం లేకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళ తీసుకుంటే అది వ్యాపార సంస్థగా మారుతుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు, మెడికల్ సీట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు మళ్ళీ ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి కోసం పేషెంట్ల మీద పడ్డట్టే ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులు ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ అధికారంలోకి వచ్చినా లేకపోయినా ఏదైనా వాళ్ళు సీట్ సంపాదించుకున్న పద్ధతిలో డబ్బులు కనుక ఇచ్చిన పద్ధతి కనుక ఉంటే కనుక వాళ్ళు రేపు పొద్దునంతా జనాల మీద ఎగబడి పీకు తింటారు. అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పనిచేయటం మానేసి, మన రాష్ట్రంలోనే కనపడుతుంది, పనిచేయటం మానేసి పీకు తినే వ్యవహారం అనేది కమిషన్ల వ్యవహారం. 20-30% కమిషన్లు చెప్పుకుంటున్నారు కదా, ప్రతి చోట బయటకు వస్తానే ఉంది. అది మొన్న స్వయంగా కొండా సురేష్ గారే చెబుతున్నారు కదా, మంత్రులంతా ఏదో ఒకటి తీసుకుంటారు, ఫైల్ వాళ్ళ దగ్గరికి వస్తే క్లియర్ చేయడానికి ఆ ఒక్క ఫైల్. అది మరి ఇంకా ఇంతకంటే ఓపెన్ ఏముంది, వాళ్ళు అన్ని వదిలేసేసారు అనేది. ఇక ఏ హెసిటేషన్ లేదు, ఏ ఆలోచన, ఎవరేమనుకుంటారో అన్ని వదిలేసి రకంగా ఓపెన్ అప్ అయిపోయి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించడానికి లేదు. నిన్న కూడా ఎక్కడో చదువుతున్నా 3 సంవత్సరాలు ఇంకా వీళ్ళని భరించాలని అనుకుంటున్నారు అనేది. అసలు పరిస్థితి ఎలా ఉందంటే ఇది ఏంటంటే ఈ బాబులు అంటే
వివరించడానికి వీల్లేని స్థాయిలో దుస్థితిలో అంటే పీక్కు తినటం అనేది రాబందులు డేగలు పడ్డట్టు పీక్కు తినే వ్యవహారం తెలంగాణలో కూడా నడుస్తుంది. తెలంగాణ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ ఇదే నడుస్తుంది అనుకోవాలి. తెలంగాణలో కూడా అదే నడుస్తుంది. వీళ్ళు పైగా ఏమాత్రం పని కూడా చేయకుండా ఏ పని చేయకుండా ఇక హైడ్రా లాంటివి సృష్టించి దాని మీద కూడా కమిషన్లు దండుకుంటున్నారు, బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎస్, ఇవన్నీ గమనిస్తుంటే ఒక రాజకీయ పార్టీగా ఉండే లక్షణాలు ఏవి కనిపించట్లేదు. వసూళ్లే వాళ్ళ స్వభావం అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అండ్ ప్రధానంగా అంటే వీళ్ళకి ఇంకా మాఫియాలాగా దందాలు చేసే వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదనేది అర్థమవుతుంది. సో మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. శుభప్రద్ గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే దశాబ్దాలు గడిచినా కూడా ఈ వివక్ష అనేది మనల్ని వీడట్లేదు. ఆంధ్ర ఎఫెక్ట్ అనేది తెలంగాణకు ఒక శాపంగా పరిణమించింది. అండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇంకా కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయంటే ఎంత దుర్మార్గంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ నుంచి ఇంకా దోచుకుందామని ఎంత దురాశ పడుతున్నారనే విషయం మనం ఇక్కడ ఒక్కసారి చూస్తే మరి పోలవరం విషయంలో ఒకలాంటి స్పందన, మరి కాళేశ్వరానికి సంబంధించి ఇంకొకలాంటి స్పందన. అంటే కీలకమైన డయాఫ్రమ్ వాళ్ళు పోతేనేమో దానికి ఎక్కడ విచారణ కాదు, ఇంకే హంగామా కాదు, ఏం కాదు, దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని పనులు చకచక జరుగుతాయి. కానీ కేవలం 2 పియర్స్ కుంగితే తొందరగా రిపేర్ చేస్తే మొత్తం అంతా వినియోగంలోకి వస్తుంది. కానీ కాళేశ్వరం మీద మాత్రం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇంకా అవే తరహాలో ఉన్నారు. అంటే కాళేశ్వరానికి సంబంధించి కుట్రలు కొనసాగిస్తాము అనే సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు అల్టిమేట్గా. ఈరోజు మనం చూస్తుంటే ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఆయన మీద బాధ్యత ఏముందంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను మొత్తం కూడా ఆయన అమలు చేయాల్సినటువంటి బాధ్యత. అది పార్లమెంట్ చేసినటువంటి చట్టం. 2 రాష్ట్రాలను విభజించినప్పుడు అందులో 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక జాతీయ హోదా, ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి అందులో స్పష్టంగా ఉంది. దాంట్లో గతంలో మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చాలా సందర్భాల్లో మనం అడిగినాం. మనము మన 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 ఏదైతే కాళేశ్వరం కడుతున్నామో లేకపోతే పాలమూరు కడుతున్నామో, గతంలో పాలమూరుకి ఆమె సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ నేతగా ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆడ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి. కానీ వాళ్ళు జాతీయ హోదా ఇవ్వకపోగా అక్కడ పోలవరానికేమో వాళ్ళ కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ద్వారానే పనులు చేపట్టారు. ఈరోజు కాళేశ్వరంలో కేసీఆర్ గారు చాలా నష్టాలు ఓర్చి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కష్టాలు ఉన్నాయి, చాలా అన్ని రకాలుగా కొత్త రాష్ట్రం ఏర్పడినాడు, కొత్త సంసారం లాగా చాలా కష్టాలను అన్నీ కూడా భరించి మనము దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత తొందరగా కంప్లీట్ చేసినటువంటిది, ఇంత లాంగెస్ట్ అంటే ఒక మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. అది నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, సెంట్రల్ వాటర్ కౌన్సిల్కి సంబంధించిన కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అధికారులు వచ్చేసి ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మొత్తం కూడా దీన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయాలి. ఎందుకంటే చైనా క్లెయిమ్ చేస్తుంది మేము ఇట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మేమే చేపడుతున్నాం, మొత్తం ప్రపంచంలో ఎవరు చేస్తలేరు, కాబట్టి ఈ కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించారు కాబట్టి మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఇది పబ్లిష్ చేయాలని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ చెప్పిపోయినటువంటిది మనం చూసినాం. అట్లాంటి దాంట్లో ఈరోజు మోడీ గారు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఫస్ట్ తెలంగాణ ఏదైతే డిక్లరేషన్ డే June 2 కాకముందే మన మండలాలు 7 మండలాలని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఫస్ట్ కుట్ర ఆడ నుంచే స్టార్ట్ చేసింది. ఆడ నుండి మనకు సీలేరు ప్రాజెక్ట్ పోయింది, పవర్ ప్రొడక్షన్కి ముందే కరెంటు కష్టాలు ఉన్నాయంటే అది కూడా పోయింది మనకు. అదేవిధంగా ప్రతి సందర్భంలో ఆయన పార్లమెంట్లో ప్రతి సందర్భంలో తల్లిని చంపి బిడ్డను తీసిరనే దాంట్లో చెప్పడం అనేది ప్రతి విషయం మొన్న కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. ప్రతి సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చారు వాళ్ళకి పార్లమెంట్లో, అయినప్పటికీ కూడా తెలంగాణకు ఏమి ఇస్తలేడు. ఈరోజు పోలవరం విషయాన్ని చూసుకుంటే పోలవరం కాళేశ్వరం మనం కంపారిజన్ చేసుకుంటే పోలవరం వాళ్ళ జాతీయ సంస్థనే ఆధీనంలోనే నిర్మాణం జరిగింది. అక్కడ వాళ్ళ భాగస్వామి అయినటువంటి ఎన్డీఏలో భాగస్వామైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినటువంటి డయాఫ్రామ్ దాదాపు 600-700 కోట్లు పెట్టి అది కడితే అది మొత్తం కూడా వచ్చినటువంటి వరదకు కొట్టుకుపోయింది. ఏడాదిలో కొట్టుకుపోయిన తర్వాత దాని మీద ఏం చేయాలి? కాంట్రాక్టర్ మీద ఏమైనా చేసిరా, చర్యలు చేపట్టిర్రా, విచారణ చేపట్టిర్రా? ఈరోజు కాళేశ్వరం అనేది మనం ఇసుకలనే కట్టుకున్నాం, అందరూ ఇసుకలనే బ్యారెల్లు కట్టిన తర్వాత జరిగింది ఏంది? అది కొంచెం కృంగుబాటు జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి కింద ఉండే ఇసుక జరిగి కొంత
ఒక పిల్లర్ అనేది కిందికి జరిగింది. దాన్ని చూపించి మొత్తం కూడా భూతద్దంలో చూపించి మొత్తం కాళేశ్వరం ఫెయిల్యూర్ అనేది చూపించాలనే ఒక కుట్ర కేంద్ర ప్రభుత్వము, ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కుట్రలో భాగస్వామి అయ్యి చిన్న రిపేర్ వాళ్ళ ఎల్ఎన్టీ సంస్థ అనే సంస్థ వాళ్ళు చెప్పారు మేము రిపేర్ చేస్తాం, మాకు అనుమతులు ఇవ్వండి, మేము రిపేర్ చేస్తామన్నారు. అది చెప్పకుండా ఎన్డీఏసీని పంపి అక్టోబర్ 21 రోజు జరిగితే 24 రోజు వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చేసారు. ఏం రిపోర్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిర్రో మొన్న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా స్పష్టంగా సేమ్ ఉన్నాయి. ఏంది జియో ఫిజికల్ జియో టెక్నికల్ టీంతోని సర్వే ఇన్వెస్టిగేషన్ చేపియాలని. అంటే అసలు నిర్ధారణ ఎందుకు ఆ పిల్లలు కృంగిందో ఇప్పటి వరకు కూడా ఎన్డీఎస్సీ నిరూపించలేదు. కానీ మన రాష్ట్రంలోనే ఈ కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ బీజేపీ కుట్ర ఏ విధంగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. రెండు కలిసి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే మనం చూసుకోవచ్చు. ఏంది ఇక్కడ సుంకిశాల కూలిపోయింది, దాని మీద ఏమన్నా విచారం చేసిరా? అది చేయలే. ఇది మన ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సొరంగం దాంట్లో కూలిపోయింది. 90 రోజులు అయిపోతున్నాయి ఇప్పటికీ. ఆ దాంట్లో 8 మంది చనిపోయినరు. ఆ శవాలు ఇప్పటివరకు బయటికి రాలేవు. దాని మీద ఏమన్నా విచారణ జరిగిందా? కేంద్ర సంస్థలు ఏమైనా వచ్చినాయా? విచారణ చేపట్టినాయా? దాని మీద ఏం లేదు. ఇప్పటివరకు ఉలుకు లేదు, పలుకు లేదు. 6 మంది అసలు శవాలు ఇంకా ఇప్పటివరకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో దాని మీద ఎక్కడ చేయకుండా ఈ కాళేశ్వరం మీద మాత్రం కుట్రలు పన్నుతున్నారు. దానికి మెయిన్ ఎజెండా ఏంది? ఈరోజు వాళ్ళకు గోదావరి నీళ్లను కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, గోదావరి నది నీళ్లను అక్కడ పక్కకు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి. అదేవిధంగా తమిళనాడులో ఈరోజు ఓట్లు కొల్లగొట్టాలని కావేరి నదికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ నదుల అనుసంధానం పేరుతోని తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలంతా కూడా సోయి తెచ్చుకోవాలి. కేసీఆర్ అనే తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అనువనున్న తెలంగాణ ఉన్నటువంటి కేసీఆర్ గారిని మనం పోగొట్టుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే ఎక్కువ రోజులు పట్టలేదు వాళ్ళకి, మొత్తం మబ్బులన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కేసీఆర్ కనిపిస్తుండు. మొన్న దానికి నిదర్శనం వరంగల్ సభ, ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి సభ చూస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్కి నోటీసులు ఇక్కడ కమిషన్ కాలపరిమితి పెంచంగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇవ్వగానే మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న? సుప్రీంకోర్టు స్పష్టంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా అర్థమవుతుంది వాళ్ళ కాళేశ్వరం కట్టేసి ఇక్కడ వరి ధాన్యం ఎందుకు పెరిగింది. గతంలో ఎంత ఉండే మనకు 2014లో 67 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది కదా వరి ధాన్యం. ఈ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా లెక్కలేని పరిస్థితులు లేదు కదా. లేదు, ఆయన చాలా సందర్భంలో మొట్టికాయలు తిన్నాడు కదా. హెచ్యూ విషయంలో మొట్టికాయలు తిన్నాడు. అన్నిట్లలో ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అపరిచితుడే కాదు. ఆయన అసలు ఎవరికి ఆయనకి ఏమి అదుపు ఏం లేకుండా ఆయన మొత్తం నేను ఈరోజు దేశాన్నే కాదు రాష్ట్రాన్ని ప్రపంచాన్ని వెళ్తున్నట్టుగా భావిస్తున్నాడు. ఆయనకి ఎవరు కనిపిస్తలేరు, కోర్టులు చట్టాలు ఏం కనిపిస్తలేవు. కాబట్టి తప్పకుండా ప్రజలే గుణపాఠం చెప్తారు. 100% ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు ప్రజలు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ పరివాహక ప్రాంతం కింద వాళ్ళు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో రైతులందరూ కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఈ వేదిక ద్వారా కోరుతున్నా, రైతులందరూ కూడా ఈరోజు ఎందుకు యాసంగిలో పంటలు ఎందుకు ఎండిపోయినాయి అంతా కూడా తుంగతుర్తి వరకు చివరి వరకు కూడా నీళ్ళని తీసుకుని వచ్చిన కేసీఆర్ గారు ఈరోజు ఆ నీళ్లు రాలేకపోవడంతో మొత్తం కూడా పంటలు ఎండిపోతున్నాయి కదా. కాబట్టి రైతులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. చెలో మేడిగడ్డ పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాన్ని పనులు చేసుకోవాల్సిన తొందరగా పనులు చేసుకొని ఇప్పుడు వానకాలం వస్తుంది. మళ్ళీ మనం చేయకపోతే ఆ బ్యారేజ్ చిన్న 100 కోట్లు 150 కోట్లతో రిపేర్ అయిపోయేట్టు దాన్ని చేయకుండా ఇప్పటి వరకు తాసారం చేస్తూ కేసీఆర్ గారిని ఫెయిల్గా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణని ఫెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివి మానుకోవాలి. కాళేశ్వరం ఎప్పటికన్నా కానీ వరప్రదాయం. మీరు ఎన్ని రోజులు ఇంకా 3 సంవత్సరాలు ఆపగలుగుతారు, అంతకన్నా ఎక్కువ ఆపగలుగుతారా? ప్రజలు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారు. తర్వాత 100% మళ్ళీ కాళేశ్వరాన్ని సక్సెస్ఫుల్ కాళేశ్వరంగా మళ్ళీ చూపించాలి. అంటే ప్రభుత్వం చేసిన కుట్రలకు సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. చిన్న బ్రేక్. పాపారావు గారు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? మరి పోలవరానికి సంబంధించి ఒక విధంగా వ్యవహార శైలి, కాళేశ్వరానికి సంబంధించి మరొక విధంగా వ్యవహార శైలి. కాళేశ్వరం మీద కంటిన్యూస్ గా కుట్రలు చేస్తానే ఉన్నారు. మీరు కూడా లాంగ్ టైం నుంచి అన్ని గమనిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రావటమే మింగుడు పడనటువంటి చంద్రబాబు లాంటి వాళ్ళు గోదావరి కృష్ణా జలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోసం కొల్లగొట్టాలనే ఆలోచనకి తెలంగాణ రాష్ట్రం రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడంతో
గండిపడింది. తెలంగాణకి దక్కాల్సిన వాటా తెలంగాణకి దక్కించుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ చాలా ఇతర ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ ఇవన్నీ నిర్మాణం జరగటం, తెలంగాణ సస్యశ్యామలంగా అవటం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి తిరగదోడే ప్రయత్నంలో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ జరిగినటువంటి మేడిగడ్డ దగ్గర జరిగిన ఒక చిన్న ఘటనని ఆసరాగా చేసుకొని తెలంగాణని మళ్ళీ పడావు పెట్టి తెలంగాణ నేలకు నీళ్లు లేకుండా చేసి గోదావరి జలాన్ని తీసుకెళ్లి మళ్ళీ పోలవరం ద్వారా తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవాలనే ప్రయత్నం ఈ రోజు చంద్రబాబు అక్కడ చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా రాయలసీమకి వెళ్లే నీళ్లు, రాయలసీమకి ఈ బనకచర్ల దీని ద్వారా కావేరీతో లింకప్ చేసి రాయలసీమ తమిళనాడు వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికల్లో ఇది తన విజయంగా చూపించుకోవడం కోసం బీజేపీ పార్టీ చంద్రబాబు ప్రయోజనాలు అంటే చంద్రబాబు ఈ నీళ్లను తరలించుకు వెళ్లే ప్రయోజనాలు తమిళనాడులో తాము చేశామని చెప్పుకోవడం కోసం బీజేపీకి ఉభయతారకంగా ఉండే విధంగా గోదావరి నీళ్లని తెలంగాణ నుంచి కొల్లగొట్టి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మీకు ఎన్ని రకాల కాంట్రడిక్షన్స్ చూడండి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎట్లా ప్రవర్తించారు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా ప్రవర్తించారు. ఆ రాష్ట్రం విడిపోయినప్పుడు అటు రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాజెక్టుకి జాతీయ హోదా అన్నారు దానిలో. కానీ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కానీ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలా, తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వాలి. ఒకటి. రెండోది మన కాళేశ్వరం దగ్గర కాళేశ్వరాన్ని పడవ పెట్టారు. పోలవరం మాత్రం ఇప్పుడు హడావుడిగా పూర్తి చేయాలని మోడీ గారు 24వ తారీఖు ఏదో అనుకుంటా 4 రాష్ట్రాల సీఎంలతో ఆయన మీట్ అవుతున్నాడు. జూబ్లోగా ఆన్లైన్లోనే మామూలు ఆన్లైన్లోనే కావచ్చు కానీ మీట్ అవుతున్నారు. దాన్ని పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేస్తున్నారు. రెండో పక్కన వేగవంతం చేస్తా ఇక్కడ మేడిగడ్డ పడవ పెట్టి నీళ్లు అంటే మేడిగడ్డ దగ్గర నీళ్లు నిలవలేకుండా గోదావరి ఆగకుండా గోదావరిని నిలవబెట్టుకోకుండా ఈ నీళ్లు ఇప్పుడు గోదావరి మేడిగడ్డ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ రిపేర్ చేయడానికి కూడా చేసినా వీళ్ళు అవకాశం లేదు, వానలు పడుతున్నాయి ఇదంతా. కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే మేడిగడ్డల నీళ్లు వాడకం ఇక్కడ జరగటం లేదు కాబట్టి దాన్ని కూడా మిగులు జలాలుగానే ఇంకోటిగా చూపించుకుని ఆంధ్రలో వాడుకునే ప్రయత్నం, ఆ బనకచర్ల పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక డిస్క్రిమినేషన్ చాలా ఆబ్వియస్ గా కనపడేది పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 2019-20 వరదల్లో గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి భయంకరమైనటువంటి పరిస్థితి, ప్రాజెక్టుకే ముప్పు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని మీద ఏ విచారణ లేదు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అక్కడికి వెళ్ళలేదు. చక్కగా దానికి రిపేర్లు చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారని. 1000 కోట్లు 2500 కోట్ల దాకా ఈ మధ్యలో వేరే రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఏదైనా అంత ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసి చక్కగా వాడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మరి రెండో పక్కన కాళేశ్వరం దగ్గర చిన్న ఇది ఒక మేడిగడ్డ ఒక పిల్లర్ కృంగిన దానికి లేకపోతే 2 పిల్లర్లో ఏదో కృంగిన దానికి ఏమాత్రం చేయకుండా దాన్ని అలా పెట్టుంచి దాన్ని ఒక మ్యూజియం పీస్ గా మార్చి కేసీఆర్ గారి మీద బురదలటానికి దాన్ని వాడుకుంటా. రెండో పక్కన లబ్ధి ఆంధ్రప్రదేశ్ కి నీళ్లు తరలించుకోవడానికి మేడిగడ్డ దగ్గర నీళ్లు వాడకం ఉండదు కదా. ఆ మేరకు గోదావరి జలాన్ని ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవడానికి తరలించుకోవడానికి ఉపయోగంగా చూపించుకుంటారు. మేడిగడ్డ విషయంలో రిపేర్ చేయకుండా తాత్సారం చేయడం వెనుక ఏపీ ప్రయోజనాలు దాగున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాటిని ఇగ్నోర్ చేసి ఏపీకి మేలు చేసే విధంగానే వ్యవహరిస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతుందా పాపారావు గారు? అంతే కదా. మరి ఇప్పుడు ఈయన మేడిగడ్డను అలా పెట్టుంచడం అంటే తెలంగాణకి నష్టం చేయటం. ఎందుకంటే మీరు అక్కడ మేడిగడ్డ కనుక ఉంటే మేము ఈ నీళ్లు వాడుకుంటున్నాం అనే క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది ఎన్టీఎంసీలు వాడుకుంటున్నాం. మేడిగడ్డ దగ్గర ఏం జరుగుతుంది, ఆ నీళ్ల నిల్వ ఇవన్నీ కూడా కౌంట్ లోకి వస్తాయి కాబట్టి కిందకి వెళ్లే గోదావరి జలాలు తగ్గుతాయి ఆటోమేటిక్ గా. అలా తగ్గకూడదు ఆంధ్ర వాళ్ళ లెక్కలు. దానికి సహకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏది మేడిగడ్డ పడవ పెట్టడం ద్వారా నీళ్లన్నీ కిందకి పోయేటట్లు చేసి మిగులు జలాలు ఎక్కువ చూపించడం కోసం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. పేరుకి కేసీఆర్ గారి మీద బోలం చల్లుతున్నాడు. అంటే ఆయనకి అంటే ఈయన రేవంత్ రెడ్డి ఈజ్ వర్కింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చంద్రబాబు ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేది అట్లాగే అనిపిస్తుంది. మరి ఎందుకు మేడిగడ్డ ఎందుకు మీరు రిపేర్ చేయాల ఇంతకాలం రిపేర్ ఎందుకు చేయాల? నిన్న సరే నేను నమస్తే తెలంగాణలో చూశాను సుప్రీంకోర్టు ఎలాంటి కామెంట్స్ చేసింది ప్రాజెక్టుల విషయం అనేది. చాలా మంది చాలా కామెంట్లు ఉన్నాయి. గతంలో పార్లమెంట్ లో కూడా దీని మీద కితాబులు వచ్చినాయి కాళేశ్వరం మీద. సరే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు రంగంలోకి దిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేది వచ్చిన తర్వాత ఓవరాల్ సీన్ మారిపోయి కాళేశ్వరం అనేది ఒక పడవ పెట్టాల్సిన ప్రాజెక్ట్ గా మార్చేసి ఎక్కడెక్కడ 9 హట్లు ఏదో చెబుతున్నారు. మళ్ళీ ఏంటంటే కమిషన్ లా మళ్ళీ దానిలో సందేహాలు ఏంటంటే ఒక పరమ దుర్మార్గమైనటువంటి
విషం జిమ్ముడు తెలంగాణ మీద, తెలంగాణ జలాల్ని, తెలంగాణ రైతుల నోటి దగ్గర నుంచి ఇప్పుడు సస్యశ్యామలమైన తెలంగాణని మళ్ళీ ఎడారిగా మార్చే ప్రయత్నం ఒకటి పెద్ద ఎత్తున జరుగుతుంది. కుట్ర జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ తెలంగాణ పేరుకు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మీద ఇంకా బయట నుంచి జరుగుతున్నటువంటి కుట్రలు అనేది ఆగలేదు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఆలోచించాలి. ఇది జరిగితే కనుక రేపు పొద్దున చూపించడానికి మీకు ఇక్కడ వాడుకోవడానికి మాకు నీళ్లు ఉన్నాయని చెప్పడానికి కూడా మనకు లేకుండా అవకాశం పోతుంది. ఎందుకంటే ఎవరు ముందు ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళకే ఆ జలాల మీద అధికారం, హక్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కాళేశ్వరం మొత్తం మేడిగడ్డ దగ్గర ఇది పడవ పెట్టడం ద్వారా జరిగే పరిణామాల్లో రేపు పొద్దున మనకి చూపించుకోవడానికి నీళ్లు వాడుకుంటున్నాం అనేది మనకు లేకుండా పోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ల మీద హక్కు మనం క్లెయిమ్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే పాపారావు గారు అంటే లాంగ్ టైం నుంచి కూడా అంటే గత ప్రభుత్వం ఉన్న సమయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఈ శక్తులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు ఇక్కడ అధికారం చేతబడితే వాళ్ళకి అవసరమైనట్టుగా ఇప్పుడు ఎట్లా వ్యవహరిస్తున్నారో, తెలంగాణకు నష్టం జరిగే విధంగా కాళేశ్వరం జలాలు వినియోగం చేసుకోకుండా కుట్రలు చేయడం కావచ్చు, రైతులని అనేక వర్గాల వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కావచ్చు, తెలంగాణని విధ్వంసం చేయడానికి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది అని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఎప్పటి నుంచో నిజంగానే కేసీఆర్ గారు ఉండగా కూడా రోజువారీ ఒక అంటే ఒక సీలు అంటారు కదా, సీల్ లాగా పైకి కనపడకుండా రకరకాలైనటువంటి రూపాల్లో కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ దగ్గర నుంచి, ఎన్నికల్లో ఆయన ఓడించడానికి ప్రయత్నాల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఏదో రూపంలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నిటి పరాకాష్ఠగా సరే ఆయన మొత్తానికి అధికారం నుంచి పక్క పెట్టగలిగారు. పక్క పెట్టిన తర్వాత ఇదే మంచి అవకాశంగా ఇక అంటే మళ్ళీ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో, రేపు పొద్దున్న చంద్రబాబు అక్కడ రాడేమో, మళ్ళీ కేసీఆర్ ఇక్కడ వస్తాడేమో, రెండు ఇబ్బంది. చంద్రబాబు అక్కడ రాకపోయినా కేసీఆర్ ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చినా ఇబ్బందే. కాబట్టి ఈ లోపుగానే పని చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే పని చక్క పెట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి ఉండగానే మనకు అనుకూలంగా ఉంటుందా అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చర్యలన్నీ అలాగే ఉంటున్నాయి, తెలంగాణకు వ్యతిరేకంగానే పోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో తెలంగాణ పాము పడగ నీడ కింద ఇవాళ బతుకుతున్నటువంటి వాస్తవం ఉంది. తెలంగాణ ప్రజలు సరే ప్రజలకు అర్థమైనా కానీ ఇది ఏంటంటే మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఒక వ్యూహాత్మకమైన ఇదిలో, ఎందుకంటే మనం కూడా తెలివి తెచ్చుకోవాలనేది ఒకటి ఉంటుంది. జనరల్ గా మనం తెలివి తక్కువ అనేది కాదు, కానీ ఏంటంటే పదే పదే మోసపోవటం, అంటే ట్రాన్స్పరెంట్ గా ఉండటం, నిజాయితీగా ఉండే తెలంగాణ ప్రజల గుణం, సూటిగా ఉండే గుణం, తప్పని ప్రశ్నించడం తప్పితే లౌక్యం లేనటువంటి గుణం, ఈ గుణాలన్నీ సరే మంచి గుణాలు, చాలా గొప్ప గుణాలు, ఉదాత్తమైన గుణాలు, కానీ అయ్యే మనల్ని నష్టపరిస్తే కష్టం. ఎవరు చెప్పుడు మాటలు వింటాం, తప్పుడు మాటలు వింటాం, ఆ మాటలకు పడిపోవడంతోనే ఈ ప్రమాదాలు వచ్చినాయి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవన్నీ ఇక్కడ దాకా వచ్చి ఇంత దూరం అంటే ఈయనగాచి నక్కల పాలన్నట్టు ఇంత చేసుకుని తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు కొట్టుకుని ఇంత చేసుకున్న తర్వాత అవన్నీ పడవ పెట్టి మళ్ళీ దొంగలు దోచుకుపోయే కాలం వచ్చింది, పరిస్థితి రావటం అనేది మన అమాయకత్వంలోనే కొంత ఉందేమో. తెలంగాణలోనే మనకి కొంత మన బలహీనత కూడా గమనించుకోవాల్సిన సందర్భం. ఇంకెప్పుడు ఇలాంటిది మనకి ఆటంకంగా రాకుండా, మన వల్ల మనకి సమస్యలు రాకుండా, మన ఆలోచన విధానం వల్ల మనకి సమస్యలు రాకుండా, మన నిజాయితీని కోల్పోకుండానే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతుంది. మొత్తం జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయంటే తెలంగాణ ప్రజల నిజాయితీ, తెలంగాణ ప్రజల సూటిదనం, తెలంగాణ ప్రజల న్యాయభావన గొప్పయి, కానీ ఈ సూటిదనం ఇవన్నీ రెండో వాళ్ళ చేతిలో మనం పావులుగా మారకుండా అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజలు మభ్య పెట్టాలి, ఏ విధంగా ఎట్లా చెప్తే వింటారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళు పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగానే ముందరకు పోయినరు. అంతే, మొదటి నుంచి అలాగే చేసుకొచ్చారు అన్ని. ఎందుకంటే అప్పుల పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం. ఈ రోజు దాకా దాన్ని నమ్మే వాళ్ళు ఇంకా ఉన్నారు అమాయకంగా. ఏముందండి అప్పుల పాలైన తెలంగాణ చాలా ఈజీగా మాట్లాడే అమాయకమైనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో ఎంత అప్పులైంది, అసలు నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పులు ఏంటి, ఈ వాస్తవాల్ని గమనించకుండా ఇంకా పిచ్చి ప్రచారంలో పడిపోతున్న వాళ్ళు ఉన్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దాడి కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద, టిఆర్ఎస్ మీద జరిగింది, ఎంత అన్యాయమైన దాడి జరిగింది. మన కన్ను మన వేలుతోనే పొడిచే ఆలోచన ఏ విధంగా వీళ్ళు చేశారనేది కనపడతానే ఉంది. రైట్, శుభప్రద గారు, అంటే బీజేపీకి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు, సరే తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చినని వ్యాఖ్యలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యవహరించినప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇక్కడ రెండు కుమ్మక్కైనాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైనాయి. ఎవరు సఫర్ అవుతున్నారు అంటే తెలంగాణ ప్రజలు. సో ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే కేంద్రానికి ఇష్టం లేదు, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా తెలంగాణ మంచిగా ఉండడం, మంచిగా బతకడం, తెలంగాణ సుభిక్షంగా ఉండడం ఇష్టం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నదా?
డెఫినెట్గా కదా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటే చూస్తే ఇవాళ జరుగుతున్న అంటే వీటి ఇంకా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పట్టించుకోకుండా లేనిపోని కొత్త సమస్యలు సృష్టించడం కూడా ఇందులో భాగమే అని కుట్ర అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ కదా రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా వచ్చినప్పటి నుండి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా చాలా మంది ఒకసారి చిట్ చాట్ పెడుతూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు కానీ మాకు అది ఎజెండా కాదని చెప్పి స్పష్టంగా చెప్పిండు ఆయన ముందు నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు లేడు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాత్రం తుపాకీలు పట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. దరిద్రం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరితోనున్నాడు? చంద్రబాబు కింద పనిచేసినటువంటి వ్యక్తిగా. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలో కూడా చంద్రబాబు గారి ఆశీస్సులు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆ రోజు. తర్వాత 2018లో చూసుకుంటే కూటమి ఏర్పడడంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించిండు. ఆ రోజు చంద్రబాబు టీడీపీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి టీడీపీ పార్టీ కూడా కాంగ్రెస్తో జత కలిపి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి గారి కారణం. అదేవిధంగా మొన్న 2023 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఇక్కడ పోటీలో కూడా పెట్టనీయకుండా చంద్రబాబు గారి పూర్తి మద్దతుతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈరోజు ఆ గురు ఏదైతే ఆయనకు ఆశీస్సులు అందించిందో దాన్ని ఆయన రుణం తీర్చుకునేటటువంటి బాధ్యతలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులేంది, తెలంగాణ నీళ్ళేంది, తెలంగాణ నిధులేంది ఆ సోయి లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఈరోజు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతోని ఫస్ట్ పంట పొలాలు ఉన్నప్పుడు ఇబ్బంది అయింది, వరి ధాన్యం. అదేవిధంగా ఎండిపోయి ఇలాంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఆపేసి ఇక్కడ కూడా ఏం చేయకుండా మొత్తం కూడా అట్లా పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి. ఎంతో కొంత పండినవి పంటలు అంటే అవిట్లను కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా ఈరోజు మొత్తం కూడా వరి ధాన్యం కల్లాల కాడ రైతులు మొత్తం కూడా ఆడనే పండుకుంటున్నారు. నేను చూసిన ఆ జుంటుపల్లి పోతే మొత్తం రైతులు అక్కడనే వేసుకొని కొనుగోలు లేక అక్కడనే నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులు. ఇంకెన్ని రోజులు ఈ వర్షాలలో నిద్రపోవాలి రైతులు? ఎందుకు మీరు కొనుగోలు చేస్తలేరు? అవన్నీ సోయి లేవు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే కేవలం ఆయన అక్కడ మోడీకి మంచిగా ఉండాలి. మోడీ కూడా ఎట్లా మంచిగా ఉన్నాడు? చంద్రబాబు అక్కడ భాగస్వామి ఉండు కాబట్టి చంద్రబాబు ఆశీస్సులతోని మోడీ గారితో కూడా బాగున్నాడు కాబట్టి ఈరోజు ఆయన కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయినా, గోదావరి నీళ్ళు తీసుకుపోయినా, ఇంతకుముందు కృష్ణానది నీళ్ళని కూడా తీసుకుపోయారు కదా. మనం చూసినాం చంద్రబాబు నాయుడు మొత్తం తీసుకుపోయాడు కృష్ణానది నీళ్లు. ఈరోజు రైతులకు లేవు. తెలంగాణ ఇప్పుడు తాగునీటి కష్టాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటి దుస్థితిలో తెలంగాణను తీసుకుపోయిన కారణం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం, తెలంగాణ వాదానికి వ్యతిరేకమైన కాబట్టి అన్ని ఆనవాళ్ళని మార్చాలనే ప్రయత్నం చేస్తుండు కదా. తెలంగాణ తల్లిని మార్చిండు, తెలంగాణ గీతాన్ని మార్చిండు, ఇట్లా అన్నీ కూడా చేసే ప్రయత్నంలో కుట్రలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామి అయ్యిండు. మనం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ వాదులుగా మనం రేవంత్ రెడ్డి గారి మీద అట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం మన తప్పవుతుంది. కాబట్టి 100% ఆయన సమైక్యవాదుల కోసం, ఆ రోజు నాటి చంద్రబాబు కోసం, మోడీ కోసం పనిచేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎస్ అంటే ఇప్పుడు మనకి ఇట్లా కాళేశ్వరం మీద చేస్తున్న కుట్రలు అనేది చాలా పెద్ద కుట్రలు. మరి దీని వెనక ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు, తెలంగాణ ప్రజలను ఏ విధంగా గోసపుచ్చుకుంటున్నారు? శుభప్రద్ గారు, మరొక విషయం ప్రధానంగా కీలకంగా ఇబ్బంది జరుగుతుంది రాష్ట్రంలో అంటే రైతులకు సంబంధించి. ధాన్యం చేతికి వచ్చిన తర్వాత కూడా సరైన సమయంలో కొనుగోలు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు అంటే మరి బోనస్ని ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకుంటున్నారు అనేది ఇంకొకటి. అకాల వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. 40 రోజుల నుంచి కూడా అక్కడనే ధాన్యం అమ్మడానికి అట్లనే రైతులు పెట్టుకొని వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎండలు వస్తే వడదెబ్బకి అక్కడనే ధాన్యం కుప్ప మీదనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇంత 40 రోజుల పాటు అయినా కూడా మరి ప్రభుత్వం పనిచేస్తలేదని బాగా అర్థం చేసుకోవాలా. 40 రోజుల నుంచి కూడా గన్ని బ్యాగులు లేవంటారు, కూలీలు లేవంటారు, ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవంటారు, ఇంకేదేదో సాకులు చెప్తారు. అంటే ఇది 40 రోజుల పాటు ఇవే రీజన్స్ చెప్తున్నారు అని అంటే కావాల్సుకొని చెప్తున్నారని అర్థం చేసుకోవాలా. ఈరోజు అసలు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు? తెలంగాణ రైతులకు సంబంధించి వరి ధాన్యం మొత్తం కూడా వచ్చి దాదాపు 30-40 రోజుల నుండి మొత్తం కూడా మనం చూస్తున్నాం. నేను నెల రోజుల నుండి చూస్తున్నా తాండూరులో. అదే రోడ్ల మీదనే పాపం వాళ్ళ రైతుల కష్టాలు నానిపోతున్నాయి, వాళ్ళు ఆరబెట్టుకుంటున్నారు, నింపుతున్నారు, మళ్ళీ నానిపోతున్నాయి, మళ్ళీ ఆరబెడుతున్నారు. ఇదే పరిస్థితి మొలకలు ఎత్తుతున్నాయి. రైతుల గోస చాలా అరగోస ఉన్నది. వాళ్ళు ధర్నా చేస్తే నిన్న ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీరు రైతులు కాదు రైతులు ధర్నా చేస్తారంటే తీసుకొని పోయి ఆయనకు కళ్ళం ఆడకి తీసుకుపోయి మొత్తం కూడా మార్కెట్ కాడ పోయి తీసుకుపోయి చూపించారు. ఇట్లాంటి పరిస్థితి దుస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఈరోజు వాస్తవానికి ఏంది, గతంలో ఎట్లుంటుండే అంటే కేసీఆర్ గారు కరోనా కష్టకాలంలో కూడా
ప్రతి ఊర్ల సెంటర్లు పెట్టి కొనుగోలు చేసి 100% ధాన్యాన్ని, అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి కేసీఆర్ గారు. ఈరోజు వీళ్ళు ఏదో బోనస్లు అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పి ఇప్పటి వరకు కొనుగోలు చేయలేరండి. అసలు వాళ్ళు దాని మీద రివ్యూ పెట్టిండా ముఖ్యమంత్రి గారు? ఒక్కరోజైనా రివ్యూ పెట్టిండా? అసలు గతంలో ఏముంటుండంటే కేసీఆర్ గారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉంటుండే. నష్టాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాం, కానీ రైతుల మీద అకాల వర్షాలు వస్తే వాళ్ళ రైతులు ఎందుకు నష్టపోవాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిద్దామని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ గారు మొత్తం కూడా తెలంగాణ ఆత్మ, తెలంగాణ రైతుల మీద ఉండే కాబట్టి రైతు ప్రభుత్వం అప్పుడు నడిచింది. ఇప్పుడు రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది. మొత్తం తడిసిన ధాన్యంతో మొలకలెత్తి అదొక ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఎవరన్నా ఒకరు కొనుగోలు చేసే దాంట్లో క్వింటాల్కు 10 కిలోలు తరుగు తీస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఏమన్నా అజమాయిషి ఉన్నదా? అసలు ఎవరన్నా అధికారులు పనిచేస్తున్నారా? ఎక్కడ లేదు. ఎంత కొనుగోలు చేసి ఇప్పటివరకు ఉన్నదా? ఏమన్నా లెక్కలు ఉన్నాయా? ఆ రోజు ఎట్లా అంటే ప్రతిరోజు లెక్కలు. ఆ రోజు సివిల్ సప్లై కార్పొరేషన్గా శ్రీనివాసరెడ్డి గారు ఉండే కరోనా కష్టకాలంలో, మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిరోజు ఈరోజు ఎంత కొనుగోలు జరిగింది అని స్పష్టంగా పేపర్లలో ఇచ్చేటటువంటి పరిస్థితి. వారానికి ఈ వారంలో ఎంత కొనుగోలు చేసినాం, ఎంత ధాన్యాన్ని సేకరించినాం, అట్లా ఏదైనా వస్తున్నాయండి? స్టేట్మెంట్స్ వస్తున్నాయి మంత్రుల ద్వారా. మంత్రులు అంతా ఏం చేస్తున్నారు? అందాల భామలేంట, అందాల పోటీల వాళ్ళకు ఒక టూర్ గైడ్ లాగా మొత్తం కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు ఈ మంత్రులంతా కూడా. సీఎం గారు కూడా దాని మీద సమీక్షలు పెట్టిండు, అందాల భామ, అందాల పోటీల కోసం. ఎస్, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేసినామంటే ఈడీ ఈ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేర్కొన్న సందర్భంగా, ఆ అంశం సందర్భంగా, అంటే అర్హుల కాని వాళ్ళను రాజకీయ నాయకులుగా ఉండడానికి, ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హులు కాని వాళ్ళను ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా బాధ్యత గల వాళ్ళే అయితే వాళ్ళు ఇంకేమైనా ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కూడా మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాటికి సంబంధించి అధికారులను పురమాయించడం, వాటికి సంబంధించి ఒక వ్యవస్థలను పటిష్టం చేసి వ్యవస్థలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు? ఏం చేస్తున్నారు అని అంటే మీరు చెప్తున్నారు. సో అందాల పోటీలకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదని వదిలేస్తున్నారు. వాస్తవం కదా. ఈరోజు ఏముంటుందంటే గతంలో ఈరోజు గ్రామీణ స్థాయిలో రైతులు ఎవరిని అడగాలి? గతంలో ఒక పరిపాలన, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, వీళ్ళందరిని అడిగే పరిస్థితి ఉంటుండే. ఈరోజు ఎవరిని అడగాలి వాళ్ళు? ఆ కాంగ్రెస్ నాయకులను అడుగుదామంటే కాంగ్రెస్ నాయకులు మొత్తం సెక్రటరియట్ చుట్టూ మొత్తం కూడా వాళ్ళంతా కూడా పర్సెంటేజులు. ఈరోజు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యిందంటే ఆయనకి ఏదో ఆయన కష్టార్జితం 30 సంవత్సరాలు ఆయన కష్టపడి కూడబెట్టుకున్నటువంటి పైసలకు కూడా పర్సెంటేజ్లు తీసుకొని ఇస్తున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా పర్సెంటేజ్ల చుట్టూలా వాళ్ళు తిరుగుతున్నారు. పైరవిల కోసం వాళ్ళు సెక్రటరియట్ల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. రైతుల చుట్టూ ఎవరు తిరగాలి? రైతుల కోసం ఎవరు? ఒక్క రోజన్నా ఒక మంత్రి అన్న, ఒక ఎమ్మెల్యేనన్నా అక్కడ పోయి రైతుల దగ్గరికి పోయే పరిస్థితి ఉందా వీళ్ళకు? ఒక్కరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడైనా పోయిండా? నిన్న ఆయనను బలవంతంగా తీసుకుపోయారు. మీరు రైతులు కాదంటే తీసుకొని పోయి ఆడ చూపించారు మార్కెట్లో. రైతులు ఇంకా ధాన్యం ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ధాన్యం కొనుగోలు లేదు. అదేవిధంగా మొత్తం అవినీతి పాలన, మొత్తం కూడా పర్సెంటేజ్. అదే పాపం రైతులు కూడా పర్సెంటేజ్ ఇచ్చేది ఉంటే 100% కొనుగోలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ కమిషన్లు వచ్చే దగ్గర మాత్రమే పనులు చేస్తున్నారని ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. అండ్ పాపారావు గారు అంటే ఒక అలవాటుగా మారిపోయింది కాంగ్రెస్ నేతలకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎవరైతే బాధితులు ఉంటారో మీరు బాధితులు గారు అని అంటారు. సో గతంలో అనేక వర్గాల వాళ్ళు వాళ్ళ ఆందోళనలు చేసినప్పుడు మీరు ఒరిజినల్ కాదు అని అన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, హెచ్సికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని కూడా మాట్లాడినారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రైతులకు సంబంధించి మీరు రైతులే కాదు అని మాట్లాడారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తున్నది? రైతులను చాలా దారుణమైన దయనీయ స్థితిలోకి గమనిస్తే దాదాపు ఇది ఒక చెయ్యి మందం ఇంత పొడుగు మొలకలు వచ్చేంత దాకా ధాన్యము తడిసిపోయి మొలకలు వచ్చినాయి అని అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది ప్రభుత్వం అని అనుకోవాలి. అంటే వీళ్ళు రైతులే కాదని అన్నారు, సరే అంటున్నారు. అయితే జనాలంతా కోటాను కోట్ల మంది జనం వీళ్ళు రాజకీయ నాయకులే కాదు, దళారులని అనుకునే పరిస్థితి యాక్చువల్గా ఒక గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ధాన్యం చాలా తగ్గిపోతుంది అన్నది నిజం. ఎందుకంటే ఇప్పటికి 130 లక్షల టన్నుల ధాన్యం వస్తే మార్కెట్లోకి కొన్నది 56 లక్షల టన్నులు. దానిలో సగం కూడా కొనలా, సుమారుగా వన్ థర్డ్ కొన్నారు అంతే. దాంతోపాటుగా కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటిదాకా చెల్లించిన మొత్తం, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సింది 12,974 కోట్ల రూపాయలు చెల్లించింది 9,632 కోట్ల రూపాయలు. అంటే ఇంకా బకాయి ఉంది, చెల్లించాల్సిన బకాయి చాలా ఉంది. కేసీఆర్ గారు ఉండగా ఇలా లేదు. 2 రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేసినటువంటి అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో రైతులకు జమ అయ్యేది. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ లో ఏదో ఒక రకంగా అమ్ముకోగలిగినా కానీ డబ్బు రావడం అనేది కష్టంగా ఉంది. మీకు ఇంకోటి ఇక్కడ కనపడేది ఏంటంటే
బోనస్ ఇస్తా ఉన్నారు కదా సన్నబియ్యానికి బోనస్ ఇవ్వాల్సింది ఇప్పుడు బకాయి ఎంత సన్నబియ్యానికి ఇప్పుడు దాకా చెల్లించాల్సిన బోనస్ 923 కోట్ల రూపాయల 923.40 కోట్ల రూపాయలు చెల్లించాలి. చెల్లించింది 0 అంటే 1 పైసా చెల్లించాలి సన్నబియ్యం బోనస్. బహుశా ఇదే కారణంతో కావచ్చు, మరి ఏ కారణంతోనైనా దొడ్డు బియ్యమే పండించారు ఈసారి. 65% తెలంగాణలో దొడ్డు బియ్యమే, సన్నబియ్యం పండించాలి. వీళ్ళు ఎంతగా బోనస్ ఇస్తా ఉన్నా ఈ దఫా పంట సన్నబియ్యం కంటే కూడా దొడ్డు బియ్యం 65% పండించారు. సో ఇది పరిస్థితి ఓవరాల్ గా. సరే, ఇందా మిత్రులు శుభప్రద పటేల్ గారు కరోనా కాలాన్ని ప్రస్తావించారు, కేసీఆర్ గారి గురించి ప్రస్తావించారు. ఆ కాలంలో కూడా అని నేను చిన్న ఉదాహరణ చెబుతాను. వినోద్ గారు చెప్పిన ఉదాహరణ ఇది. ఆ రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మన వినోద్ గారు చెప్పింది ఏంటంటే, బోయినపల్లి వినోద్ గారు అప్పట్లో కేసీఆర్ గారు కరోనా అయిపోగానే ఒక ప్రశ్న వేశారంట. ఏదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఎకానమీని రివైవ్ చేయాలంటే మొత్తం స్టాండ్ స్టిల్ వచ్చేసింది కదా, జిఎస్టీ ఆదాయం దగ్గర నుంచి అన్ని పడిపోయింది, ఏది లావాదేవీలు లేవు, మొత్తం లాక్డౌన్ లో ఉంది. మళ్ళీ రివైవ్ చేయాలంటే ఏం చేయాలనే దగ్గర కేసీఆర్ గారు రకరకాల చర్చ జరుగుతుంటే కేసీఆర్ గారు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయండి, కళ్ళాల్లో ధాన్యం రెడీగా ఉంది కదా, దాన్ని కొనుగోలు చేసేయండి అన్నారు. దానికి 8,000 కోట్లు కావాలి సార్, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు, ఎక్కువ ట్రెజరీలో డబ్బులు ఏం లేవు అంటే, లేదు అప్పు తెచ్చైనా సరే ముందు అది కొనుగోలు చేయండి అన్నారు. అది కొనుగోలు చేశారు వెంటనే. ఇది ప్రాక్టికల్ గా జరిగినటువంటి విషయం. బోయినపల్లి వినోద్ కుమార్ గారు మొన్నటి ఒక రౌండ్ టేబుల్ లో చెప్పారు. ఆ కొనుగోలు చేయంగానే మీకు జరిగింది ఏంటి? 8,000 కోట్ల రూపాయలు. ఎంత దూరదృష్టి, ఎంత ఆలోచన పనులో కేసీఆర్ గారు చూడండి. ఇది రైతుకు మేలు చేసింది. అప్పటికప్పుడు రైతు చేతిలో కోవిడ్ కాలంలో డబ్బులు వెళ్ళింది, దీనివల్ల రైతు కొనుగోలు చేయడంతో రైతు కొనుగోళ్ల మొత్తం అనేది మార్కెట్ లోకి వచ్చింది. మార్కెట్ లో ఇతరత్ర అన్ని లావాదేవీలు చలనం వచ్చింది. మార్కెట్ లో చలనం రైతులకు ఇచ్చిన 8,000 కోట్ల రూపాయలతో ఒక చైన్ రియాక్షన్ లాగా మార్కెట్ లో చలనం వచ్చింది. ఒక చిన్న పేస్ట్ కొన్నా, ఒక చిన్న సబ్బు కొన్నా, ఒక చిన్న షాంపూ ప్యాకెట్ కొన్నా, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి, మార్కెట్ లో ఎకానమీకి ఉతమే కదా. మరి 8,000 కోట్ల రూపాయలు రైతాంగం దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన రైతుకు మేలు చేయటమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థకి చలనం తెచ్చారు. పాపారావు గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి విరుద్ధంగా చేస్తున్నాడు. అంటే ఒక స్టాగ్నేషన్ పరిస్థితి తీసుకొస్తున్నాడు. బయట జరుగుతున్న చర్చ అంతా కూడా మార్కెట్ లో ఎక్కడ డబ్బులు ఉండట్లేదు, ఒక ఫ్లోయింగ్ అనేది ఎక్కడ లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చెప్తున్నారు కాబట్టి అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది. గతంలో రైతుల దగ్గర కొనుగోలు చేస్తే వ్యవస్థ ఎట్లా 1 by 1 బూస్టప్ అయిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్యల వల్ల 1 by 1 వెనక్కి డిక్లైన్ అవుతుంది. అందుకే స్వేచ్ఛ గారు మీకు అందుకే తెలంగాణలో ఈసారి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం దేశంలో లోయెస్ట్ లెవెల్ లో ఎందుకుంది, అదే గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. సిగ్గుపడాల్సిన విషయాలు. లోయెస్ట్ లెవెల్ లో ఇన్ఫ్లేషన్ ఎందుకుంటారంటే జనాల చేతిలో డబ్బులు లేక, వాళ్ళ కొనుగోలు శక్తి లేక మార్కెట్ లో సరుకుల ధరలు పడిపోతున్నాయి. డిమాండ్ ఉంటేనే కదా సరుకులకి ధరలు కొంచెం పెరిగినా, ఏదైనా జరిగినా ద్రవ్యోల్బణం ఉండాలి. ఒక స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండాలన్నా మార్కెట్ లో ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులుండి కొనుగోలు శక్తి ఉంటే ధరలు పెరుగుతాయి. ఉదాహరణకి సెంట్రల్ లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే మార్కెట్ లో ధరలు ఎందుకు పెరుగుతాయి? మార్కెట్ లో సరుకుల ధరలు పెరుగుతాయి. అది జరగగానే డిఏ ఇచ్చినా, ఏదైనా జీతాలు పెంచినా వీళ్ళకి మార్కెట్ లో ధరలు పెరుగుతాయి. ఎందుకంటే డబ్బు ప్రవాహం వస్తుంది, మార్కెట్ లోకి వచ్చినప్పుడు ధరలు పెరుగుతాయి. అసలు డబ్బు ప్రవాహమే లేదు, జనాల చేతిలో డబ్బులు లేవు, గ్రామీణ ప్రాంతాలు వట్టిపోయినాయి, నగర ప్రాంతాలు ఇదే బలైపోతున్నాయి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని పడిపోయినాయి, జనాల చేతిలో డబ్బులు లేక పడిపోతున్న ద్రవ్యోల్బణాన్ని ఈయన అంతగా చెప్పుకుంటున్నటువంటి దుస్థితిలో ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు. కాబట్టి జనాల చేతిలో డబ్బులు లేవు, మనీ ఫ్లో లేదు. తెలంగాణ మొత్తం అంటే మూలాలను నరికేశాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అనే మూలాలు, తెలంగాణ నగర ప్రాంతాలకు కూడా అండగా ఉండగల గ్రామీణ ప్రాంతాలు ఏదైతే మూలం ఉందో, బేస్ ఉందో, ఓటు ఉందో, దాని దగ్గర ఆయన దెబ్బకొట్టాడు రేవంత్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు పునారులుతున్నాయి, దాని ఎఫెక్ట్ మొత్తం అవసరం ఫీల్ అవుతారు. అంటే జనాల చేతుల్లో డబ్బులు ఉండొద్దు, జనాల దగ్గర డబ్బులు ఉండొద్దు, కానీ ప్రభుత్వానికి ఆదాయం అయితే రావాలి, తన వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా డబ్బులు ఉండాలి, తన అనుకునే వాళ్ళ దగ్గర డబ్బు అంతా కేంద్రీకృతమై ఉండాలనేది రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. శివప్రద్ గారు, కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ప్రజలను వేధిస్తున్నది. మనం కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఎందుకు సెలవు రోజుల్లోనే కూల్ చేస్తున్నారు, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు డైరెక్ట్ వెళ్ళి కూల్ చేస్తున్నారు అని చెప్పి కోర్టులు అడిగినా కూడా మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అయింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నారు, ఊళ్ళో ఉన్న జాగా అమ్ముకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము, 5 ఏళ్ళ నుంచి అన్నీ కడుతున్నాం, ఎల్ఆర్ఎస్ అది కూడా కట్టినాము అని మాట్లాడినారు. వాళ్ళన్నీ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని తెచ్చి గంట కూడా టైం ఇవ్వకుండా కూల్ చేసిండ్రు. మరి ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు పాపం బాధాకరం ఏంటంటే అసలు ఇది మెయిన్ కారణం ఏంటంటే హైడ్రా మూసి అని తీసుకొని వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా అంటే అందరూ భయాందోళనలో మొత్తం జంటనగర్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా భయంలో ఉండేటటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ హైడ్రా అని చెప్పేసి తీసుకురాగానే ఫస్ట్ చేసింది కన్వెన్షన్ కూలబెడితే ప్రజలందరూ కూడా హర్షించారు. ఏంది అదేదో కోర్టులో ఉండే స్టే ఉండే అది వెకేట్ చేపించి తీసేసారు. అందరు ఓకే మంచిదే కదా అయిన చెరువులు కూడా. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఇక్కడనే దుర్గం చెరువు దాని బఫర్ జోన్లో ఉన్నాడు కదా, ఆయనకు మాత్రం నోటీసులు ఇచ్చి కోర్టు నుండి స్టే తీసుకునే వరకు అవకాశం ఇచ్చారు కదా. ఆ రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో ఆ రెడ్డి కుంటలో ఉన్నది కదా, దాన్ని కులగొట్టుకోవాలి కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా ఉండాలి కదా. మొదటిగా ఆయన హైడ్రాన్ స్టార్ట్ చేసింది కదా, మొదటిగా ఆదర్శంగా ఉండాల్సింది ఆయనే ముఖ్యమంత్రి సోదరుడు. కానీ ఆ పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి పోతలే, పేదల దగ్గరికి మేము పోయినాం. హైడ్రా మూసి కూల్చివేతల దగ్గరికి పోతే ఆ ప్రజల హరగోస పాపం. వాళ్ళు అన్ని రకాల అనుమతులు ఇక్కడనే కాదు మూసి ప్రాంతంలో కూడా మొత్తం అన్ని రకాల అనుమతులు తీసుకొని మొత్తం ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు అనుమతి ఇస్తారు, తర్వాత మున్సిపల్ వాళ్ళు అనుమతి ఇస్తారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ ఇస్తారు, ట్యాక్సులు రెగ్యులర్గా చెల్లిస్తుంటారు. వీళ్ళు అన్నీ చేసినా కానీ వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అట్లాంటి పరిస్థితి ఈరోజు పాపం ఆ మేడ్చెల్లో 5 మంది వాళ్ళ కాళ్ళ పడి నిన్న వర్షం పడుతుంది. ఒకవైపు వర్షం పడుతుంది, నిన్న హృదయ విదారక దృశ్యాలు కనిపించినాయి. వృద్ధుడు ఆయన కళ్ళు సురద్వి పడిపోయిండు. యువకుడు ప్రశ్నిస్తే మొత్తం అందరు చుట్టుముట్టి రౌండప్ చేసి అతన్ని బెదిరించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ జీవనమే ఆగమైపోతున్నప్పుడు వాళ్ళకి ఆగ్రహం ఉంటుంది. అంతే కదా. ఈరోజు గూడు కట్టుకున్నట్టు పాపం పేదలు ఎంతో కష్టాలు పడి 15-20 సంవత్సరాలు కష్టాలు పడి ఒక ఇల్లుని కట్టుకుంటారు. వాళ్ళు అది ఒక 100 సంవత్సరాలు ఉండాలనే ఒక భావంతో కట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళ మొత్తాన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. దీని కోర్టులు కూడా ప్రతిరోజు హైకోర్టులో మేము పోతే హైకోర్టులో మొత్తం కూడా ఇవే ఉంటున్నాయి. మొత్తం హైడ్రా బాధితులు మూసి బాధితుల పిటిషన్లే వేల సంఖ్యలో హైకోర్టుకు ఆశ్రయించేటటువంటి పరిస్థితి. కొంత అసోయినోళ్ళు చేస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా పాపం పేదలందరికీ కూడా న్యాయ సాయం అందిస్తున్నది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఎవరికి ఏది ఇబ్బంది ఉన్నా కానీ ఇది చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం అనేది ప్రజలకు జీవించే హక్కు ఉన్నది, మీకు ప్రాథమిక హక్కు. దాన్ని కూడా నువ్వు కాలరాసేటటువంటి పరిస్థితి రాష్ట్రం అనేది మొత్తం బుల్డోజర్ ప్రభుత్వం. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తారు ఆ బుల్డోజర్లకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తానని చెప్పేసి కేంద్రంలో అంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చెప్తారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ కనిపిస్తలేదు. 2 వర్షన్లు వేరే అనుకునే వాదన నుంచి ప్రజలు ఎప్పుడో బయటపడ్డారు. రాహుల్ గాంధీ పేరు చెప్పి ఏదో డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పాపారావు గారు, ప్రధానంగా అంటే కాంగ్రెస్ కి తెలిసింది ఒకటే, అంటే మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా వసూలు చేయడం ఒకటి అలవాటు అయితే ఇంకొక వైపు విధ్వంసం చేయడం ఇంకొక అలవాటు. మరి హైడ్రా పేరుతో కూల్ చేస్తారు కానీ మరి వాళ్ళ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ సందర్భంగా మరి వాళ్ళకి ఏం చూపించిండ్రు అని అంటే కేసీఆర్ కట్టడాలు మాత్రమే చూపించిండ్రు. మరి కేసీఆర్ మాత్రమే తెలంగాణను అభివృద్ధి చేసిన విషయాన్ని ఒప్పుకోక తప్పదు అనేది చూడాలా. ఎందుకంటే గతంలో మరి అంతకంటే ముందు ఏం చేస్తుందంటే మీరు ఏం చేయలేదు కాబట్టి చూపించడానికి ఏం లేదనే వాదన కూడా వినిపిస్తున్నది. అవును, నిజమే కదా. రేవంత్ రెడ్డి చేసింది ఏముంది? ఏమీ లేదు. లేకపోగా కేసీఆర్ గుర్తులు చెరిపేస్తారనే పేరుతో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ కూడా మిగతా ఆ పార్టీలు కూడా చేసింది ఏమీ లేదనేది. అది మామూలు. తెలంగాణ ఏర్పడక ముందు సమస్య ఉందనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం. 10 ఏళ్ల పాటు చాలా సమస్యలు పరిష్కారం చేసుకుంటా వేగంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఒక రకంగా ప్రపంచంలోనే చాలా చోట్ల ఊహించని విధంగా ఎకనామిస్ట్ పత్రిక కూడా చెప్పింది కదా తెలంగాణలో జరిగినటువంటి ప్రగతి గురించి. అప్రతిహతమైనటువంటి ప్రగతి జరిగింది. సరే, నాకు ఈ అందాల పోటీలు చూస్తే ఒకటి గుర్తొస్తుంది. పాట కారులో షికారుకి వెళ్లే పాల బుక్కల చిన్నదాన అని. మొత్తం అసలు రెండో పక్క తెలంగాణ అదే పారాడాక్స్ చూడండి. ఇప్పుడు అందాల పోటీలకు వచ్చినటువంటి యువతులు, అందాల భావం ఇట్లాంటి మాటలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. యువతులు వాళ్ళని పర్యాటక ప్లేసులు తిప్పుతా వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో వీళ్ళు చూపించింది. రెండో పట్ల తెలంగాణలో చేనేత వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అంతా పాటే గుర్తొస్తుంది. కారులో షికారుకి వెళ్ళే పాలపుగ్గల చిన్నదాన అని చెప్పి శ్రీశ్రీ రాసిన పాట. అది ఒక్కసారి ఎవరైనా వింటే తెలంగాణలో ఆ పారాడాక్స్, ఈ రోజు కాంట్రడిక్షన్ అనేది అందాల పోటీలకి తెలంగాణ జనజీవన వాస్తవానికి ఎలా సామాన్య జనం సఫర్ అవుతున్నారో, ఆత్మహత్యల పాలవుతున్నారో, బేపత్వం జరుగుతుందో తెలంగాణలో అనేది కనపడుతుంది. రైట్. అల్టిమేట్ గా అర్థం చేసుకుంటే తెలంగాణకి విరుద్ధంగా మాత్రమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల్ని గోసపుచ్చుకుంటాడనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా వెరీ సూన్ ఎదుర్కోక తప్పదనేదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న శుభప్రద్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.